ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్న జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నిజంగా ఇది దేవుని యొక్క భాగ్యం. దేవుడు మనకు మంచి సమయాన్ని ఇస్తున్నాడు ఆయన వాక్యం వినడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి. అంతేకాదు ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నారో మరి ఆ మాట కొరకు ఆశతో ఎదురు చూడడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ఆయన మనందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు, మన అవసరతలు ఎరిగిన దేవుడు. మనము దేని కొరకు ఎదురు చూపు చూస్తున్నామో, ఏ సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నామో, ఏ కార్యాలు జరగాలని మనం ఎదురు చూస్తున్నామో, ఎలాంటి సహాయం దేవుని యొద్ద నుండి రావాలని ఎదురు చూస్తున్నామో సమస్తము ఎరిగినటువంటి దేవుడు యేసయ్య. ఆయన అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనము ఒక దీవెన పొందుకుంటాం. మనమైతే ఆశతో ఆయన సన్నిధానంలో ఎదురు చూడాలి. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుని సమయం, తగిన సమయం. అవును దేవుని బిడ్డలారా, దేవుని సమయం అది తగిన సమయం అయి ఉన్నది, అది సరి అయిన సమయం అయి ఉన్నది. గాడ్స్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్. అవును, దానికి తిరుగు అనేటటువంటిది లేదు. మనము మన స్వంత ఆలోచనలతోటి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఈ టైంకి ఇది జరిగిపోవాలనుకుంటాం, ఆ టైంకి అది జరిగిపోవాలనుకుంటాం, ఇంకా ఏమేమో చేయాలనుకుంటాం. స్వంత ఆలోచనలు. మన యొక్క శక్తి ఏ పాటిదండి? మన యొక్క ఆలోచన శక్తి ఏ పాటిది? మన యొక్క నిలువరము ఏ పాటిది? మనకున్న ఆ కొద్ది దానితోనే అది ఇది చేయాలనుకుంటాం. కానీ ఒక్కటి, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క సమయము కొరకు మనం ఎదురు చూసినప్పుడు, ఆయన సమయమే అసలైన సమయమని, ఆయన సమయము తగిన సమయమని, ఆయన నిశ్చయముగా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడని, ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదని మనము పూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు అద్భుత కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూస్తాం. కాబట్టి ఈ రోజున దేవుడు మరి ఈ చక్కని విషయాలతో ప్రతి ఒక్కరిని ఆయన దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన మరి బలపరచబోతున్నాడు, ప్రోత్సహించబోతూ ఉన్నాడు. మన దేవుడు మంచి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కీర్తనల గ్రంథంలో నుండి 145వ కీర్తన 15-16 వచనాలు మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఈ తగిన కాలము, తగిన సమయము అనేటటువంటిది చూడండి, ఇది దేవుని యొక్క సమయము. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయం అయి ఉన్నది. కాబట్టి మరి సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయి, వారి కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి, సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే తగిన కాలమందు మరి దేవుడు తప్పకుండా వారికి సహాయం చేస్తాడని ఆశతోటి సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. అవునండి, ఎవరైతే ఆ విధంగా ఆశతో చూస్తారో దేవుడు ఆ తగిన కాలంలో, తగిన సమయమందు ఆయన సహాయము చేసేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. చూద్దాం, 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నీవు నీ గుప్పెలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నీవు నీ గుప్పెలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆ తగిన సమయంలో దేవుడు ఈ చక్కని కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. నీవు ఆశతో ఎదురు చూడటమే నీ పని, కానీ సమయం ఆయనకు మనము ఇవ్వాలి. సమయం ఆయన చేతిలో మనము అప్పగించేసేయాలి. మన సమయం కాదు కానీ, మన యొక్క ప్రయత్నాలు కాదు కానీ, ఆయన యొక్క చిత్తానికి, ఆయన సమయానికి అప్పగించుకున్నప్పుడు నిశ్చయముగా తగిన సమయమందు, తగిన కాలమందు ఆ దేవుడు వారికి ఆహారం ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి.
చూడండి, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, తప్పకుండా హెచ్చిస్తాడు. ఆయన మనను హెచ్చించాలని మనం ఆశపడతాం, మనం ఎదురు చూస్తాం. అయితే ఒక్కటి, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించినట్లు మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మరి తగినటువంటి సమయంలో, అంటే ఆయన చిత్తానుసారమైనటువంటి సమయంలో ఆయన మన యొక్క జీవితంలో మన కొరకు ఏం చేయాలి, మన కుటుంబం కొరకు ఏం చేయాలి, మన పిల్లల కొరకు ఏం చేయాలి ఆయనకు తెలుసు. మనం అడుగుతూ వస్తాం, ఆయన సన్నిధానంలో మనము ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. మరి ఆ విధంగా తన కొరకు ఎదురు చూచుకుని వారిలో, లేదా తన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు మంచి జాబ్ ఇస్తాడు, నా దేవుడు నా యొక్క అక్కర్లను తీరుస్తాడు, నా దేవుడు నా యొక్క అప్పుల బాధలన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నా మీద తన యొక్క కనుదృష్టిని ఉంచి ఉన్నాడు. కాబట్టి నా అవసరతలు ఎరిగిన దేవుడు, నా ప్రార్థన వింటున్నటువంటి దేవుడు తగిన కాలములో తగిన సమయమందు మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నా పట్ల ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు అని చెప్పి విశ్వాసముతో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. అద్భుతమైనటువంటి రీతిలో తగిన కాలంలో ఆయన మన పట్ల కార్యాలు జరిగించేటటువంటి దేవుడు. సర్వ మానవాళిని కూడా రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఎప్పుడు వచ్చారు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాలము సంపూర్ణమైనప్పుడు మరి తండ్రి ఆ దేవుని యొక్క కాలము, దేవుని యొక్క సమయము వచ్చినప్పుడు, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తలించినటువంటి ఆ యొక్క సమయము సంపూర్ణమైనప్పుడు ఆ దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఎందుకు అంటే సర్వ మానవాళికి రక్షణ అనుగ్రహించటానికి. మనము గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. ఇది గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. కాలము సంపూర్ణమైనప్పుడు మరి తగిన కాలమందు ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఎందుకు అంటే సర్వలోకానికి కూడా మరి రక్షణ అనుగ్రహించటానికి. కాబట్టి మనం ఒక్కటి తెలుసుకోవాలి, ఏంటంటే దేవుడు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యముగా ఉండేటటువంటి దేవుడు కాదు. ఎక్కడ నిర్లక్ష్యం చూపించడు. నిర్లక్ష్యము అనేటటువంటిది మనుషులు చేసే పని. పోస్ట్పోన్ చేయటం, అబ్బా ఇది ఎప్పుడేం చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇప్పుడు నాకు మూడ్ లేదు, తర్వాత చేద్దాంలే అని ఈ విధముగా మరి ఆలోచన చేయటం అనేటటువంటిది, ఆ నిర్లక్ష్య స్వభావం అనేటటువంటిది అది మనుషుల్లో ఉంటుంది. కానీ దేవుడు ఆయన నిర్లక్ష్యం చూపించేటటువంటి దేవుడు కాదు, ఆయన లక్ష్యము కలిగినటువంటి దేవుడు అయ్యున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశించిన ఆ సమయము, ఆ ఉద్దేశించినటువంటి ఆ యొక్క తలంపు, ఉద్దేశించినటువంటి కార్యము ఆయన జరిగించటానికి గాను ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఆ సమయం రాగానే తన యొక్క కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎవరెవరు తన వైపు చూస్తూ ఉన్నారో, ఎవరెవరు తన వైపు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, కాబట్టి వారందరినీ కూడా ఆయన చూచుచున్న దేవుడు. ఆయన అందరినీ ఎరిగినటువంటి దేవుడు కనుక తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు. ఆహారం మనం ఎందుకు భుజిస్తాం? బ్రతకడానికి, మనం శక్తి పొందుకోవడానికి, మనం నడవడానికి, మన పనులు చేయడానికి, మన ఆకలి తీర్చబడటానికి ఆహారం భుజిస్తాం. కాబట్టి మన యొక్క ఆకలి తీర్చడానికి సర్వ జీవుల యొక్క మరి ఆయన ఆహారం అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. అంటే మన అవసరతలు తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. తగిన కాలమందు, తగిన సమయమందు ఆయన మన అవసరతలు తీర్చటానికి ఆయన మరి సిద్ధముగా ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. మన అవసరతలు మనం చెప్పుకుంటూ పోతాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ పోతాం, దేవుని సన్నిధానంలో విన్నవించుకుంటూ పోతాం, ఒక్కొక్కసారి మొరపెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ మొరలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు, ఆ ప్రార్థనలు వింటూ ఉంటాడు. ఆ యొక్క ప్రతి పరిస్థితి కూడా ఆయన
తెలుసుకునే ఉంటాడు. కాబట్టి మనకేం కావాలి, మన ఇంటిలో ఏం కావాలి, మన ఇంటి బయట ఏం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి, లేకపోతే మన యొక్క శరీరంలో ఏం కావాలి, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మన యొక్క దిక్కులేనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు తగిన కాలమందు మనకు ఆయన మరి సహాయము చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్ను నిర్లక్ష్యం చేసేటటువంటి దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. కాబట్టి ఒక్కొక్కసారి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తాము, చాలా సమయం పడుతూ ఉంటుంది, అది జరగదు. ఒక్కొక్కసారి జాబ్ కోసం ఎంతో వెతుకుతూ ఉంటారు, కానీ మనం అనుకున్న సమయంలో రాదు. కానీ ఎవరైతే ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన వాగ్దానాలు పట్టుకొని, ఆయన ఇచ్చినటువంటి మాటను పట్టుకొని ఎదురు చూస్తారో, ఖచ్చితంగా దేవుడు ఒక రోజున వారి హృదయం నిండా సంతోషం కలిగినట్లుగా, వారి హృదయం నిండా ఆనందం కలిగినట్లుగా, వారి ఊహకు మించినటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. అంతేగాని ఆయన తన యొక్క బిడ్డలను ఆయన నిరాశపరిచేటటువంటి దేవుడు కాదు. కాబట్టి దేవుని సమయం తగిన సమయము అనేటటువంటి ఈ యొక్క సత్యాన్ని మనము ఎరిగి మనము ధైర్యంగా ఉండాలి. దేవుని చేతిలో నుండి దేవుడు మనకు సిద్ధపరిచినవి మనం పొందుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో లేదా సాయంకాల సమయంలో ఎప్పుడు మీరు వాక్యం వింటూ ఉన్నారో మరి నాకైతే తెలియదు, కానీ దేవుడైతే మీ ప్రార్థన వింటున్నాడు, మీ పరిస్థితులు చూస్తున్నాడు. అంతేకాదు, మీరు ఎంత విశ్వాసముతో ఆయన సన్నిధానంలో ఎదురు చూస్తున్నారో ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనకు సమస్తము ఎరుకే, అంటే ఆయనకు సమస్తము తెలిసినదే, తెలియనిదంటూ ఏది కూడా లేదు. కాబట్టి ఆ ఎరిగిన దేవుడు, మరి ప్రార్థన వింటున్నటువంటి దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు తను అనుకున్న సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ అక్కరలు తీరుస్తాడు, నీ బిడ్డలను దీవెనకరంగా నడిపిస్తాడు, నీ బిడ్డలను సిగ్గుపరచడు, నిన్ను సిగ్గుపరచడు, నీ పరిస్థితులలో నిన్ను సిగ్గుపరచడు. అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగించి ఆయన సహాయము చేసేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. ఉదాహరణకు మనము మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అబ్రహాము, శారాలు మరి వారి యొక్క జీవిత యాత్రలో ఎంత కాలం వాళ్ళు ఎదురు చూశారండి. దేవుడు మరి అబ్రహామును పిలిచాడు. అప్పుడు అతని యొక్క వయసు 75 సంవత్సరాలు. ఆ 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి అని, ఈ విధంగా నేను నీకు సంతానం ఇస్తాను అని చెప్పి ఆ భార్యాభర్తలు ఇరువురికి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ అది నెరవేర్చబడలేదు. కానీ ఎప్పుడైతే మరి ఇతడు 100 సంవత్సరాల వయసు కలిగిన వాడయ్యాడో, ఆ 100 సంవత్సరాల వయసులో సారా తనకు కుమారుణ్ణి కంది. మరి చూడండి, 25 సంవత్సరాలు ఎంతో ఆశతో విశ్వాసముతో ఎదురు చూశాడు. కాబట్టి ఆ తగిన సమయం ఏంటో, తగిన కాలం ఏంటో దేవునికి తెలుసు. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా నిరాశపరిచేటటువంటి దేవుడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలు విశ్వాసములో ముందుకు మరి నడవాలి, విశ్వాసంలో ప్రయాణం చేయాలి. మా దేవుడు, నా దేవుడు, ఆయన నన్ను మరిచిపోడు అని చెప్పి ఆ విశ్వాసముతో దేవుని ప్రజలు ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు పొందుకుంటారు. దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు దేవుని యొక్క సమయంలో పొందుకుంటారు. దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానము అది ఎంతో అద్భుతమైనటువంటిది. బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన యందు గుప్తములై ఉన్నవి. అసలు ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి మనకుందా? ఆయన ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉంటాడో అర్థం చేసుకునే శక్తి మనకు లేదు కదా. అలాంటప్పుడు విసుగు చెందకుండగా నా దేవుని చేతుల్లో పెట్టాను అని చెప్పి ఆయన సన్నిధానములో ఎదురు చూస్తున్నప్పుడు ఆ దేవుడు తగిన సమయమందు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు సంతానం ఇస్తాడు. తగిన సమయమందు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. తగిన సమయమందు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నీ వివాహం చేస్తాడు. తగిన సమయమందు
ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ కార్యము చెయ్యాలో ఆ కార్యము కొరకు ఆయన నిలబడతాడు. అద్భుతమైన కార్యము, ఊహకు మించినటువంటి కార్యము, విడుదలతో కూడినటువంటి కార్యము, స్వస్థతతో కూడినటువంటి కార్యము ఆయన జరిగించేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మాటలు, శక్తివంతమైన మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ యొక్క జీవిత కాలంలో, మీ యొక్క పరిస్థితులలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. విడుదలతో కూడిన కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమాధానకరమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. స్వస్థత కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఊహకు మించిన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ చక్కని విషయాలతో పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు, నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను తాకుచున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశములు గొప్పవి. కాబట్టి అబ్రహాము, సారాల యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే అద్భుత కార్యం జరిగించాడు. సమయం పట్టింది. ఎదురు చూశాడు. అబ్రహాము, సారా మరలా దేవుడు దర్శించాడు. మీదటికి ఈ కాలానికి సారా ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు అదే మాట ప్రకారముగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యము ఆ దంపతుల జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున కూడా ఆయన నీ జీవితంలో కూడా ఆయన సమయం ఉన్నదని నీవు గుర్తెరగాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి అబ్రహాము, సారాల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఈ అద్భుతమైనటువంటి కార్యము వాళ్ళ జీవితంలో మనందరికీ తెలుసు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని వాళ్ళ పేర్లు పెట్టి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు అనంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. దేవుడు తన సమయంలో ఇస్సాకు వివాహం కానివ్వండి, అదేవిధంగా ఇస్సాకు రిబ్కాలకు సంతానము కానివ్వండి, మరి అదేవిధంగా యాకోబు జీవితంలో కార్యాలు కానివ్వండి, అవన్నీ కూడా ఆయన మరి తగిన సమయంలో ఆయన చేసి ఉన్నాడు. దేవుడైతే మనకు చెప్తున్నాడు, మరి తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుని మీద తిరగబడొద్దు, దేవునికి తిరుగుబాటు చెయ్యొద్దు, దేవుని మీద సణుక్కోవద్దు, దేవుని మీద మరి నిందలయ్యొద్దు, అవమానించవద్దు. ఒక్కటే ఆయన చేతి క్రింద దీన మనస్కులమై మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలను మనము చూస్తాం. మనము దేని కొరకైతే ఆశతో అట్లా ఎదురు చూస్తున్నామో, మనము చేతులెత్తి, మన హృదయం ఎత్తి పట్టి ఆయన వైపు మనం చూస్తున్నాము. ఆయన మన చేతులను ఆశీర్వదిస్తాడు, మన చేతులను సమృద్ధితో నింపుతాడు. మన యొక్క హృదయాలను తృప్తిపరిచేటటువంటి దేవుడు, మన యొక్క జీవితాన్ని ఆయన దీవెనలతో నింపేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, స్త్రీలే కానీ పురుషులే కానీ, ఎవరి బిడ్డలైనా కూడా మరి ఈ యొక్క జాబ్స్ కొరకు ఎదురు చేసే బిడ్డలు ఫెడప్ అయిపోవద్దు, గివప్ చెయ్యొద్దు, మరి ఏ మాత్రం కూడా విసుక్కోవద్దు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు, కార్యాలు చేసే దేవుడు నీకున్నాడు. ఆయన వైపు చూసి, ఎదురు చూసి నువ్వు కార్యాలు పొందుకో. కాబట్టి దేవుని యొక్క సమయము అది తగిన సమయం అయి ఉన్నది. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనకున్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకు ఏవి కూడా అడ్డంకులు కావు. వాటిని బట్టి కాదు కార్యం చేసేది, ఆయన గొప్పతనము, ఆయన శక్తి సామర్థ్యమును బట్టి, ఆయన ప్రేమను బట్టి అద్భుతమైన కార్యాలు ఆయన మన యొక్క జీవితంలో చేసేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ విధంగా దేవుని సమయము అది తగిన సమయము అనేటటువంటిది దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడి ఉన్నాడు. అదేవిధంగా యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే యోసేపు యొక్క దీన పరిస్థితి, తమ స్వంత అన్నలే అతనిని కొట్టి గుంటలో పడేశారు. ఈ అన్నలు అతన్ని చంపివేయాలని, ఎందుకు అంటే అతనికి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పి తనకు కలిగినటువంటి ఆ దర్శనములను అన్నలతో పంచుకొనట ద్వారా వాళ్ళలో అసూయ వచ్చేసింది. ఇది వీడి యొక్క జీవితంలో జరగకూడదు అని చెప్పి అసూయతోటి తమ్ముడిని హతమార్చాలని చూశారు. మరి కొట్టి ఆ గుంటలో పడేశారు, ఇంకా చంపివేయాలనుకుంటున్నారు. కానీ అన్న అయినటువంటి ఈ యొక్క రూబేను ఏమని ఆలోచన చేశాడంటే, ఒక్కసారి మనం చదువుదాం 22వ వచనంలో. ఎట్లనగా రూబేను
ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. అది అలాంటి పరిస్థితులు యోసేపు యొక్క జీవితంలో యవ్వనస్తుడు చిన్నవాడైనటువంటి యోసేపు ఎదుర్కోవలసి వచ్చిందండి. అయితే దేవుడు అతనిని మర్చిపోలేదు. అతన్ని హెచ్చించే సమయం ఒకటి ఉంది, అతన్ని అధికారిగా చేసే సమయం ఒకటి ఉంది, అతనిని బహుగా హెచ్చించేటటువంటి సమయం దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. అది దేవునికే తెలుసు, ఈ అన్నలకు తెలియదు, మరి యోసేపును కూడా తెలియదు తన యొక్క ఫ్యూచర్ ఏంటనేది. కేవలం వచ్చిన కలలు చూశాడు, అన్నలకు చెప్పాడు, అంతేగాని దాన్ని మరి తన యొక్క హృదయంలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు అని కాదు. కానీ అతడు మరి తన యొక్క జీవిత యాత్రలో అతడు దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు అనొచ్చు, లేకపోతే దేవునికి నమ్మకస్తుడిగా బ్రతికినవాడు అనొచ్చు, దేవుని కొరకు మంచి జీవితము జీవించినవాడు అని మనం కూడా అనుకోవచ్చు. ప్రతి అడుగులో కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వాడు, మరి మంచి జీవితము, దేవునికి వ్యతిరేకముగా నేనేమీ చేయకూడదు అనేటటువంటిది ఒక మంచి ఆలోచన కలిగినటువంటి యవనస్తుడైనటువంటి ఆ బిడ్డ. అయితే ఆ బిడ్డ జీవితంలో దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. ఆ గుంటలో నుండి అతడు తీయబడ్డాడు. 25వ వచనంలో చూస్తే వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన దూర మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మి వేయుదము రండి అని అంట జరిగింది. వెంటనే అక్కడ వారికి అమ్మివేయటం జరిగింది. ఆ విధంగా గుంటలో నుండి అతడు తీసివేయబడ్డాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం నుండి మనము చూద్దాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. నిజముగా దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు యవనస్తుడైనటువంటి యోసేపు యొక్క జీవితంలో. దేవునికి ఎక్కడ కూడా వ్యతిరేకమైనటువంటి పని చేయకుండగా, దేవునికి అవమానకరమైనటువంటి పని చేయకుండగా నమ్మకంగా దేవునికి జీవించినటువంటి యోసేపు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి కార్యం ఈ కార్యం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మరి చెరసాలలో నుండి యోసేపును బయటికి తెప్పించాడు. ఆ చెరసాలలో నుండి బయటికి తెప్పించటం మాత్రమే కాదు, అతనిని మరి ఇక్కడ ఈ ఫరో దగ్గరికి తీసుకొని రావటం జరిగింది. చూడండి, మరి ఈ విధమైనటువంటి చక్కని ఈ యొక్క సందర్భాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎక్కడో జైల్లో పడి మనుషులందరూ మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపును దేవుడు మర్చిపోలేదు. ఎందుకు అనంటే తన సమయం దేవునికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో కూడా ఏ సమయంలో ఏ కార్యం జరగాలో అది చెయ్యటానికి ఆ సమయం దేవునికి తెలుసు. ఆయన మనం ముందు చెప్పుకున్నట్లు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు.
ఆ సమయము కొరకు ఎదురు చూస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు సమస్తము కూడా ఆయన చక్కగా చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క కార్యములు నిజముగా మన ఊహకు మించినటువంటి కార్యములు అని మనం మనుషులముగా మనం తెలుసుకోవాలి. ఆ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ సమయంలో ఎలాంటి అద్భుత కార్యం చేస్తాడో, ఎలా నీకు సంతోషం కలుగచేస్తాడో, ఎలా నీ ఇంటిలో అద్భుత కార్యం చేస్తాడో, ఎలా నీ పిల్లలను దీవిస్తాడో, ఎలా నీ పిల్లలను మరి ఒక ఖ్యాతి కలిగినటువంటి వారిగా చేస్తాడో, నిజంగా అది నీ ఊహించవు. ఆ విధముగా అద్భుతమైన కార్యాలు చేయటానికి తన సమయము గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవైతే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి. అది మనం పోగొట్టుకోకూడదు. మరి ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో మనం చూసాం ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఒక నిందితుడుగా ఆ చెరసాలలో బంధింపబడి ఉన్నటువంటి అతని యొక్క జీవితంలో దేవుని సమయం ఎంత అద్భుతమైన కార్యం జరిగించింది. ఆ సమయం వచ్చింది అంతే, దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. అతన్ని బయటకు తీసుకుని వచ్చి ఎంతో ఘనపరిచాడు. ఎంత ఘనపరిచాడు అంటే మనం చెప్పలేము. అదంతా కూడా ఇక్కడ వ్రాయబడింది. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనం నుండి 38, 39 కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఒక అన్యుడు చెప్తున్నాడండి. ఒక అన్యుడు చెప్తున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని మనము కనుగొనగలమా? దేవుని యొక్క నామము హెచ్చించబడుతుంది. అంతేకాదు యోసేపు కూడా అక్కడ మరి హెచ్చించబడుతూ ఉన్నాడు. మరియు ఫరో, దేవుడు ఇదంతయో నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవ్వరునూ లేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. అక్కడ దేవుడు ఘనపరచబడుతూ ఉన్నాడు. మన దేవుడు ఘనపరచబడుతున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. అదేవిధంగా ఆయన పిల్లలముగా మనము ఘనపరచబడతాం. అప్పటి వరకు కూడా దీన మనస్కులమై ఆయన సన్నిధానంలో మనము ఎదురు చూడాలి. నీ యొక్క విశ్వాసము, నీ యొక్క నమ్మకము ఎన్నడూ కూడా అది వ్యర్థము కానే కాదు. కాబట్టి ఈ విధముగా ఒక దేవుని బిడ్డగా దేవుని సమయం కొరకు నువ్వు ఎదురు చూడు. ఇవన్నీ నువ్వు ఒక్కసారి చదువుకోండి. మీరు చదువుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మరి యోసేపు ఈ దీవెన పొందుకున్నాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు అనేటటువంటివి అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి అధికారిగా చేయబడి ఉన్నాడు, ఎంతో ఘనపరచబడి ఉన్నాడు. 42వ వచనంలో, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఊహకు మించినటువంటి కార్యం ఇక్కడ జరిగింది. అలాగే మీ జీవితాలలో కూడా నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆయన తన యొక్క సమయంలో సమస్తము కూడా చక్కగా చేసేటటువంటి దేవుడు అయినాడు. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా తండ్రి అద్భుతమైన కార్యం జరిగించండి. హల్లెలూయా. నీ సన్నిధి ప్రవహిస్తున్నది ప్రభువా, వారి ఇంటిలోనికి ప్రవహిస్తున్నది, వారి పరిస్థితుల్లోనికి ప్రవహిస్తూ ఉన్నది, వారి యొక్క ప్రతి అడుగులోనికి నీ సన్నిధి ప్రవహిస్తూ ఉన్నది. హల్లెలూయా. వారి పట్ల నా తండ్రి నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నావు. నీ సమయము ప్రభా నీకు తెలుసు. కాబట్టి నా తండ్రి నువ్వు చక్కగా చేసే దేవుడవు కనుక దేవా, ఈ యొక్క వాక్యము విని ఆ అద్భుత కార్యాలు వాళ్ళు చూసి చక్కని సాక్ష్యములు చెప్పడానికి నీ కృపను దయచేయమని ఈ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీరు విన్న తర్వాత మరి 10 మందికి షేర్ చేయండి. వారికి కూడా ఈ దీవెనకరమైన వాక్యం అందించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.